గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. సో ఈరోజు ఐ థింక్ దిస్ ఈస్ అ ప్రూఫ్ ఆఫ్ అవర్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాపింగ్ సెషన్స్. మనం చదివిందంతా ఎంత పనికి వస్తుంది, మనం చదివిందంతా ఎగ్జామ్లో వస్తుందా లేదా, దిస్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఫ్రమ్ లాస్ట్ 15 days. అర్థమైందా? నాతో ఇంతవరకు ఉన్నవాళ్ళు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు సే that you can solve every PYQ question asked in UPSC prelims, okay, CDS, CAPF, SRC, LDC, అన్ని ఎగ్జామ్స్ మీరు చెప్పగలరు, అన్ని ఎగ్జామ్స్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలరు. అండ్ టుడే we will solve some of these questions. 100 PYQs ఉన్నాయి నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ మీద. I will show you today. We will solve nearly 30 in the class and I will give you the PDF. You can solve it later. Okay? We will post it in the Telegram group. And also, if you have further doubts, you can ping me. We'll provide you my Telegram ID. Okay? So, let us start the class. And also, announcement నిన్న కూడా ఇచ్చాను. క్రాష్ కోర్స్ మొదలవ్వబోతుంది ఫ్రమ్ January 1st. I am teaching geography. I am teaching total geography. Classes will be live. You can interact with me. You can ask doubts with me. Clear? Okay. And my ID is @Samyak 9922. @Samyak 9922. You can contact me. Okay. ప్లస్ ఇలాంటి పీడిఎఫ్స్ ప్రతి సబ్జెక్ట్స్కి ప్రొవైడ్ చేయబడతాయి ఎల్టీఎక్స్ ఐఏఎస్ ద్వారా. ఎవ్రీ పీవైక్యూ క్వశ్చన్ సిఎస్సి 2015లోని, సిడిఎస్లోని ఇలాంటి ఒక పీడిఎఫ్ కంపైలేషన్ జోగ్రఫీకి ఇవ్వబడుతుంది మీకు. అర్థమైందా? సో దిస్ విల్ బి హెల్ప్. సి, మై మంత్ర ఇస్ సింపుల్. పీవైక్యూ ఇస్ ద అల్టిమేట్ గాడ్ టు క్లియర్ ప్రిలిమ్స్. ఒకవేళ మీరు అన్ని పీవైక్యూ క్లియర్ చేయకపోతే ఐ డోంట్ థింక్ యూ కెన్ క్లియర్ ప్రిలిమ్స్. ఫర్ మీ పీవైక్యూ ఈస్ ద ఓన్లీ గాడ్ ఆఫ్ ప్రిలిమ్స్. అర్థమైందా? సో వితౌట్ పీవైక్యూ యువర్ ప్రిలిమ్స్ ఇస్ నాట్ పాసిబుల్. సో ప్లీజ్ రిమైండర్. ఈవెన్ ఇన్ ద గ్రూప్స్ కూడా, మన గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా, తెలంగాణ ఏపీపీఎస్సి కూడా ఈ పీవైక్యూ క్వశ్చన్స్ని బెంచ్ మార్క్ ఉంచుకొనే మనకు పేపర్ ప్రిపేర్ చేస్తాయి. You can see many questions will be repeated, same as it is repeated in APPSC and DGPSC. Okay? So please keep that in mind and let us solve the first question. So, Sharavati Valley, obviously, చదివాం మనం. సత్కోసియా గార్జ్ అనే పేరుతో చదవలేదు మనం. నేషనల్ పార్క్ అనే పేరుతో చదివాం, మీకు గుర్తుంటే. పిరోతన్ ఐలాండ్, మీకు 10 సార్లు చెప్పాను పిరోతన్ ఐలాండ్ ఎక్కడ ఉందో అనేసి. ఓకే. భగవాన్ మహావీర్ ఐలాండ్, 24th తీర్థంకర అని కూడా మీకు చెప్పాను. 23rd ఏదో కూడా మీకు చెప్పాను. అర్థమైందా? సో దిస్ ఇస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ పీవైక్యూ గైస్. ఈరోజు కొంచెం నన్ను పొగడనివ్వండి, బికాస్ ఐఎమ్ వెరీ హ్యాపీ సీయింగ్ దిస్ క్వశ్చన్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కమ్ ఫ్రమ్ అవర్ క్లాసెస్. ఓకే. సో భగవాన్ మహావీర్ అనేది గోవాలో ఉంది. ఓకే. పిరోతన్ ఐలాండ్స్ అనేది మన గుజరాత్లో ఉంది. ఓకే. సత్కోసియా గార్జ్ ఒడిస్సా సత్కోసియా నేషనల్ పార్క్ పేరుతో ఉంది. ప్లీజ్ కమెంట్ అండ్ టెల్ మీ, ఈ సత్కోసియా అ టైగర్ రిజర్వ్? అర్థమైందా? ప్లీజ్ టెక్స్ట్ మీ, ప్లీజ్ కమెంట్. శరావతి వ్యాలీ కర్ణాటక. శరావతి రివర్ కూడా చాలా ఫేమస్. మీకు ఇది ఎప్పుడు చెప్పానంటే జాగ్ ఫాల్స్ చెప్తున్నప్పుడు చెప్పాను. మౌంటైన్స్ క్లాస్లో జాగ్ ఫాల్స్ చెప్తున్నప్పుడు చెప్పాను, బాబు శరావతి రివర్ మీద ఉందనేసి. ఇది యూ కెన్ రిమైండ్ మై క్లాసెస్, యూ కెన్ చెక్ ఇట్, యూ విల్ గెట్ ద క్లిప్. నెక్స్ట్, సో దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ సిఎస్సి 2015. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్. మనం అన్ని టైగర్ రిజర్వ్స్ చదివాము, నియర్లీ 80 టైగర్ రిజర్వ్స్ మనం చదివాము. అర్థమైందా? సో ఫస్ట్ ఇస్ ఇంద్రావతి. మీకు ఇది కూడా చెప్పాను, ఇంద్రావతి ఈజ్ ఆల్సో కాల్డ్ కుట్రు. ఓకే. సో పీపుల్ ఫ్రమ్ మై క్లాసెస్ విల్ రిమెంబర్ దిస్. దుధువా నేషనల్ పార్క్ యూపీలో ఉంది. ఇంద్రావతి ఛత్తీస్గఢ్లో ఉంది. బందీపూర్, ప్లీజ్ కమెంట్, ఈజ్ బందీపూర్ a part of నీలగిరి బయోస్పియర్ రిజర్వ్?
ఈజ్ బందీపూర్ అ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్? కమెంట్ చేయండి. సిమ్లీపాల్ ఒడిస్సాలో ఉంది, బందీపూర్ కర్ణాటకలో ఉంది. సో నార్త్ టు సౌత్ చూస్తే మనం ఫస్ట్ వస్తుంది యూపీ, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, సారీ ఒడిస్సా వస్తుంది. ఛత్తీస్గఢ్, నౌ దిస్ ఇస్ కన్ఫ్యూజన్ గైస్. ఒడిస్సా ఫస్ట్ వస్తుందా, ఛత్తీస్గఢ్ ఫస్ట్ వస్తుందా? పైనుంచి కిందకి వస్తున్నప్పుడు ఆప్షన్స్ చూద్దామా? ఓకే, 2, 4, 1, 3. So first is UP, second is Orissa, then it's Chhattisgarh, and in the next is Bandipur, Karnataka. This is the order. Okay. So remember, see, మనం ఎన్ని టైగర్ రిజర్వ్స్ చదివినా వాడి క్వశ్చన్ చూడండి ఎట్లా ఇచ్చాడో, నార్త్ టు సౌత్. అండ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సాలో కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఛత్తీస్గఢ్ ఇగోండి మన కోసం 2143 కూడా ఇచ్చాడు. సో దిస్ ఈజ్ యూపీఎస్సీ గైస్, దిస్ ఈజ్ యూపీఎస్సీ. దట్స్ వై ఐ లవ్ యూపీఎస్సీ. మనం ఎంత చదివినా ఆ చదివిన దాంట్లోనే మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది. దిస్ ఈజ్ యూపీఎస్సీ. దట్ ఈస్ వై ఐ సే పీవైక్యూ ఈజ్ ద అల్టిమేట్ గాడ్. పీవైక్యూ లేకుండా ఐ డోంట్ థింక్ యూ కెన్ క్లియర్ ప్రిలిమ్స్. ఓకే, ఎవ్రీ టైమ్ ఎనీ స్టూడెంట్ నాకు అడిగినా ఒకటే చెప్తాను, పీవైక్యూ అన్నీ చేశారా? సబ్జెక్ట్ చదవక ముందు, కరెంట్ అఫైర్స్ ముందు పీవైక్యూ చేశారా మీరు? పీవైక్యూ చేయకపోతే ఇవన్నీ వేస్ట్ సార్, ఇవన్నీ వేస్ట్. ఓకే, నెక్స్ట్. సో ద నెక్స్ట్ ఈస్ థర్డ్ క్వశ్చన్ ఈస్ టైగర్ రిజర్వ్స్. మళ్ళీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్స్ ఆర్ నాట్ సిచ్యువేటెడ్ ఇన్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్? రాజస్థాన్లో ఏది లేదు. రాజస్థాన్లో కూడా మీకు అన్ని టైగర్ రిజర్వ్స్ 10 సార్లు చెప్పాను మేడం, 10 సార్లు చెప్పాను. ఓకే, భద్రా టైగర్ రిజర్వ్, దిస్ ఈజ్ ఇన్ కర్ణాటక, నాట్ ఇన్ రాజస్థాన్, డిస్కస్ చేసాం మనం. కవల్ టైగర్ రిజర్వ్, దిస్ ఈజ్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ రాజస్థాన్. రామ్గఢ్ విషధారి, yes, this is in Rajasthan. Mukundra Hills, yes, this is in Rajasthan. Okay, 1 and 2. కమెంట్ లో చెప్పండి, ఈస్ కేవలాదేవ్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్? ఈస్ కేవలాదేవ్ నేషనల్ పార్క్, కేవలాదేవ్ అనేది టైగర్ రిజర్వా కాదా? కమెంట్ లో చెప్పండి, yes or no. జస్ట్ రైట్ కేవలాదేవ్ నో సార్, ఐ విల్ అండర్స్టాండ్ దట్. ఓకే, ఓకే, వెన్ ఐ సే కమెంట్ చేయండి, ఈవెన్ ఇఫ్ యు ఆర్ సాల్వింగ్ ఇట్ ఇన్ మైండ్, థ్యాంక్ యూ గైస్. ఎందుకంటే కమెంట్ అనేది ఫిజికల్గా అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ యువర్ మైండ్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. క్లియర్? నెక్స్ట్, నేషనల్ పార్క్స్ ఆర్ అ స్పెషల్ కేటగిరీ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ కోస్ట్స్ వేర్ పీపుల్ ఆర్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. చూడండి ఎంత మంచి ఆప్షన్గా ఫ్రేమ్ చేసాడో వీడు. మనం ఫస్ట్ క్లాస్ చదివినప్పుడు నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్ మధ్య డిఫరెన్స్ చదివాను. నేషనల్ పార్క్కి బయోస్పియర్ రిజర్వ్కి తేడా ఏంటి మీకేం చెప్పాను? మనం నేషనల్ పార్క్స్లో జనాల్ని తీసాం, హ్యూమన్స్ని తీసాం బయటికి, కానీ బయోస్పియర్ రిజర్వ్లోనే లోపల పంపించాం. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు వాడు. నేషనల్ పార్క్స్లో పీపుల్ ఆర్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. చూసారా? నేషనల్ పార్క్స్లో పీపుల్ ఆర్ నాట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఇట్ ఈస్ ఇన్ బయోస్పియర్ రిజర్వ్ దట్ పీపుల్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. హ్యూమన్స్కి ప్లస్ యానిమల్స్ మధ్య ఒక హార్మనీ బిల్డ్ అవ్వాలని మనం బయోస్పియర్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ని బిల్డ్ చేశాం. అండ్ హూ గాట్ దిస్ బయోస్పియర్ రిజర్వ్ కాన్సెప్ట్? ఎవరిది? యునెస్కోదా? ఎస్ సార్, యునెస్కోది. అండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాన్సెప్ట్ ఎవరిది? కన్జర్వేషన్ ఇంటర్నేషనల్. డోంట్ ఫర్గెట్ దిస్ గైస్, డోంట్ ఫర్గెట్ దిస్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రాంగ్. ఓకే, sanctuaries are concerned with conservation of particular species. sanctuaries అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బర్డ్ శాంక్చురీస్, ఒక పర్టికులర్ స్పీషీస్. ఓ ఎస్ సార్, మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చెప్తున్నప్పుడు. ఆస్కాట్ మస్కడియర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఓకే, నెక్స్ట్, బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద హ్యాబిటెట్ ఆఫ్ పర్టికులర్ వైల్డ్ యానిమల్. ఇప్పుడు చూడండి గైస్, సెకండ్ థర్డ్ ఆప్షన్ యాక్చువల్గా ఒకటే. బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద హ్యాబిటెట్ ఆఫ్ పర్టికులర్ వైల్డ్ యానిమల్. నో సార్, ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సో నాట్ ఏ, నాట్ సి, నాట్ డి. Answer is B. This was asked in CDS. Also CGS is combined geoscientist exam. ఇది కూడా చూడండి, ఈ ఎగ్జామ్ కూడా
2024లో అయింది, అంటే రీసెంట్గా అయింది. బట్ ఐఆమ్ టీచింగ్ దీస్ క్లాసెస్ సిన్స్ 2023. ఈ క్వశ్చన్ మన క్లాసుల తర్వాత వచ్చిన పీపుల్ గుడ్ అటెంప్ట్. నేను ఇక్కడ నన్ను పొగడట్లేదు, నేను ఇక్కడ పొగుడుతున్నాను మ్యాపింగ్ యొక్క పవర్ని. మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చిన ఎగ్జామ్స్కి. ఓకే, సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, సిజిఎస్ ఎగ్జామ్లో ఇది కూడా యూపీఎస్సీ ఒక ఎగ్జామే. ఇంతవరకు ఈ యూపీఎస్సీ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ అయ్యేది కాదు, ఓన్లీ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. కానీ ఇప్పుడు 2022 నుంచి ప్రిలిమ్స్ కూడా మొదలెట్టారు ఈ ఎగ్జామ్లో. జస్ట్ ఫర్ అ జీకే ఐఎమ్ టెల్లింగ్ యూ, సిజిఎస్ ఈజ్ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, అలాంటి టైప్ ఎగ్జామ్ ఇది. ఓకే ఓకే, అండ్ దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ సిడిఎస్ 2009. నౌ శాంక్చురీ విత్ ద స్టేట్. ఓకే సార్, వీఆర్ రెడీ. కేవలాదేవ్ చూడండి, అగైన్ రిపీటెడ్. కేవలాదేవ్ ముందు కూడా అడిగాడు. ఓకే అడగలేదు, నేనే చెప్పాను, సారీ. కేవలాదేవ్ అస్సాంలో ఉందా? నో సార్. కేవలాదేవ్ అయితే రాజస్థాన్లో ఉంది. మరి అస్సాంలో ఏముంది? అస్సాంలో ఆర్, మాంక్, డి, డి. కే అంటే కేవలాదేవా? నో. కే అంటే కాజీరంగా. కార్బెట్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కేరళలో ఉందా? నో సార్, కేరళలో లేదు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. క్లియర్? దీనికే వేరే పేరేంటి? రామగంగా నేషనల్ పార్క్. టెక్స్ట్ మీ, ఈజ్ జిమ్ కార్బెట్ అ టైగర్ రిజర్వ్? నెక్స్ట్ కాజీరంగా, మళ్ళీ వచ్చింది చూడండి, కాజీరంగా ఉత్తరప్రదేశ్. నో సార్, కాజీరంగా ఈజ్ ఇన్ అస్సాం. పెరియార్ గేమ్ శాంక్చురీ, పెరియార్ అనే పేరు ఎక్కడ ఉంది? కేరళలో ఉంది సార్, ఓకే. So you can solve this question. This was actually APFC 2002. You can solve this question easily. Next, కనీసం 12 సార్లు చెప్పాను మీకు కేరళ చదివిస్తున్నప్పుడు, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ లో క్వశ్చన్ అడిగాడు కూడా. ఇది మన ప్రిలిమ్స్ లో వచ్చింది 2019లోని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, నీలగిరిలో మనం ఏం చదివాము? 5 నేషనల్ పార్క్స్ చదివాము. ఫస్ట్ ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, కర్ణాటక నుంచి బందీపూర్ నాగర్ హోల్, తమిళనాడు నుంచి ముదుమలై ముకుర్తి. ఓకే. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏం చదివాం మనం? వైనాడ్, అరాలం, కరీంపూజ. ఓకే. ఇక్కడ ఏదైనా మనం టైగర్ రిజర్వ్ చదివామా? టైగర్ రిజర్వ్ కమెంట్ చేయండి. ఐ విల్ నాట్ సే దిస్. విచ్ టైగర్ రిజర్వ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ కాంప్లెక్స్? నెక్స్ట్, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ లోని నెయ్యార్, పెప్పార్, షెందుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ చదివాము. దీంతో పాటు ఒక టైగర్ రిజర్వ్ కూడా చెప్పాను మీకు, పెరియార్, పరంబికులం, ఏదో ఒకటి ఉంటుంది. మీరే కమెంట్ చేసి చెప్పాలి నాకు. కమెంట్ చేసి చెప్పండి, విచ్ టైగర్ రిజర్వ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్. అర్థమైందా? ఇప్పుడు వరకు దీని మీద క్వశ్చన్ రాలేదు, దీని మీద వచ్చింది. సో దిస్ కెన్ కమ్ ఇన్ ఎట్ ఎనీ టైమ్. సో ద ఆన్సర్ విల్ బి నెయ్యార్, పెప్పారా, షెందుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ ఇక్కడే ఇచ్చాడు, సారీ, కలక్కడ్ ముందథరై టైగర్ రిజర్వ్. ఇది కరెక్ట్. ఇప్పుడు చూడండి, ముదుమలై, సత్యమంగళం, వైనాడ్, సైలెంట్ వ్యాలీ. నో, దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. కౌదిన్య, గుండ్ల బ్రహ్మేశ్వరం, పాపికొండ, ముకుర్తి నేషనల్ పార్క్. నో సార్, దిస్ ఈజ్ నాట్ అ గుడ్ ఆప్షన్. కబల్, శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. నో సార్, దిస్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అగస్త్యమలై ఈజ్ ఇన్ కేరళ. ఓకే, సో దిస్ వాజ్ ఆల్సో ఇన్ 2019. ఓకే, మనం ఇది చదవలేదు ఇంకా. నేను మీకు ఒక లిస్ట్ ఇస్తాను, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ వల్నరబుల్ స్పీషీస్ యొక్క లిస్ట్ ఇస్తాను. దాని తర్వాత యూ విల్ గెట్ ఫెమిలియరైజ్డ్ విత్ దీస్ వర్డ్స్. దాని తర్వాత మీకు రివర్స్ తెలుస్తాయి. ఓకే, మనం ఏం చదవలేకపోయినా అట్లీస్ట్ ఐ టాట్ యూ ఇర్రావడి డాల్ఫిన్ ఎస్టర్డే. ఇర్రావడి డాల్ఫిన్ మీకు చెప్పాను, అర్థమైందా? చంబల్ రివర్లో మీకు చెప్పాను. చంబల్లో చెప్పలేదు కానీ మీకు. టెక్స్ట్ మీ, వేర్ డిడ్ ఐ టెల్ యూ? కమెంట్ చేయండి, రివైజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, రివిజన్ లేకుండా ఏది మంచిది, ఏది సాధ్యం కాదు.
ప్రిలిమ్స్ ఈజ్ ఈక్వల్ టు రివిజన్ ప్లస్ పీవైక్యూ. ప్రిలిమ్స్ నేనేం చెప్పాను, ప్రిలిమ్స్ ఈజ్ ఈక్వల్ టు రివిజన్ ప్లస్ పీవైక్యూ. డన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా ఆన్సర్ ఉంది. ఇర్రావడి డాల్ఫిన్ మనం చంబలో చదవలేదు. సో ఆన్సర్ ఈజ్ హియర్ 1 and 3. Don't worry, I will teach this PYQ after next class. We will be giving list of all the species of critically endangered. Okay. Next. Also, ఇది నా మ్యాపింగ్ లాస్ట్ క్లాస్. దీని తర్వాత ఇంకో 1 క్లాస్ ఉంటుంది. దట్ ఈజ్ ఆన్ మైక్ సైట్స్. ఎలిఫెంట్ రిజర్వ్స్ అండ్ సంథింగ్ ఆల్. అంటే దీని తర్వాత నేను ఒక క్లాస్ తీసుకుంటాను ఎలిఫెంట్ రిజర్వ్స్ మీద. దెన్ ఐ విల్ బి ఎండింగ్ ద మ్యాపింగ్ సిరీస్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు బి కవర్డ్ పర్టికులర్లీ, ప్లీజ్ టెక్స్ట్ ఆన్ ద కమెంట్స్. కమెంట్లో టెక్స్ట్ కొట్టండి, మీకు ఇంకే క్లాసెస్ పెండింగ్ కావాలి ఆర్ మీకు ఇంకే క్లాసెస్ కావాలి. ఓకే, ఫ్రమ్ మై సైడ్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు బి కవర్డ్, ప్లీజ్ టెక్స్ట్ మీ అండ్ యూ విల్ బి రిటర్న్ విత్ అ క్లాస్. నెక్స్ట్, డంపా టైగర్ రిజర్వ్, మిజోరాం. మనం నార్త్ ఈస్ట్లోని MAA అనే నిమోనిక్ పెట్టుకున్నాము. దేనికి? టైగర్ రిజర్వ్స్కి మాత్రమే. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లోని టైగర్ రిజర్వ్స్ ఈ 3 స్టేట్స్లో ఉన్నాయి అంతే. M అంటే మిజోరాం, A అంటే అస్సాం, A అంటే అరుణాచల్. మిజోరాంలో డంపా టైగర్ రిజర్వ్ ఉంది. అస్సాంలో MONK, మానస్ ఓరాంగ్ నామేది కాజిరంగా. అరుణాచల్లో కమ్లంగ్ అండ్ పక్కే. చూడండి ఇప్పుడు, దిస్ ఈస్ కరెక్ట్. గుమ్తి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సిక్కిం. ఐ అగ్రీ, ఇది మనం చదవలేదు. బట్ అట్లీస్ట్ వి రెడ్ దిస్. సారామాటి పీక్, నాగాలాండ్. సో అట్లీస్ట్ వీ నో 1 ఈస్ కరెక్ట్, 3 ఈస్ కరెక్ట్. చూడండి, నేను క్లెయిమ్ చేస్తున్నాను మనం చదవలేదు. బికాస్ ఐ కెన్ నాట్ టీచ్ ఎవ్రీథింగ్ విచ్ యూపీఎస్సీ విల్ ఆస్క్, బట్ ఐ కెన్ టీచ్ 99% విల్ యూపీఎస్సీ విల్ ఆస్క్. సో 1% ఇప్పుడు కూడా యూపీఎస్సీకి ఎడ్జ్ ఉంటుంది యూపీఎస్సీకి. అర్థమైందా? సో నౌ యువర్ వర్క్ ఈజ్ టు రీసెర్చ్ ఆన్ గుమ్టీ శాంక్చురీ. ఈ గుమ్టీ ఎక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఏ రివర్ వస్తుంది, ఇది ఏ నేషనల్ పార్క్ దగ్గర ఉంది, ఏ స్టేట్లో ఉంది, రీసెర్చ్ ఇట్. ఒక 2 lines రాసుకోండి ఇన్ యువర్ నోట్స్. దెన్ యు ఆర్ డన్ విత్ దిస్ PYQ. ఓకే. సో ఫర్ నౌ డంపా ఈస్ కరెక్ట్, సారామాటి ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ 1 and 3. 2014లో అడిగాడు ప్రిలిమ్స్. ఓకే, ఇది కూడా చదివాము సార్. నోక్రేక్ ఎక్కడుంది? మేఘాలయలో ఉంది. గారో ఎక్కడుంది? మేఘాలయలో ఉంది. గారో ఖాసీ జైంతియా, నోక్రేక్ అండ్ బాలపక్రం నేషనల్ పార్క్స్. ఈ 2 నేషనల్ పార్క్స్లో మీకు సిస్టర్ రివర్స్ అని చెప్పాను. సిస్టర్ రివర్స్ గుర్తుందా? సిస్టర్ రివర్స్ చెప్పాను మీకు. 2 రివర్స్ ఉంటాయి సిమిలర్ పేరుతోనే. ప్లీజ్ టెక్స్ట్ మీ, కమెంట్లో చెప్పండి అవి ఏ రివర్స్. లోక్తక్ లేక్, బరైల్ రేంజ్ మీకు చెప్పాను నార్త్ ఈస్ట్ చదువుతున్నప్పుడు. చూడండి, పట్కాయ్ బూమ్ చెప్పాను, బరైల్ రేంజ్ చెప్పాను. ఈ ఏరియాలోని క్లియర్. నెక్స్ట్, నామ్డఫా నేషనల్ పార్క్ కనీసం 20 సార్లు చెప్పాను మీకు. గురుగారు, నామ్డఫా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? డాఫ్లా, మీరీ, అబోర్, మిష్మి. ఇది డాఫ్లా, మీరీ, అబోర్, మిష్మి. అంటే నామ్డఫా మిష్మిలో ఉందా, డాఫ్లాలో ఉందా? మిష్మిలో ఉంది కదా, ఆబ్వియస్గా. మీకు మ్యాప్లో చూపించి మరీ చెప్పాను ఇది. ఓకే, డోంట్ వరీ. ఒకవేళ మీరు కరెక్ట్గా చదవకపోతే యూ హ్యావ్ టైమ్. ప్రిలిమ్స్కి ఇంకా 6 months ఉంది. యూ కెన్ రీడ్ అగైన్, వాచ్ ద మ్యాపింగ్ సిరీస్ వన్స్ అగైన్ and with very focus, with a keen focus, watch the classes again. Namdapha National Park, not in Mishmi Hills, so this is wrong. So 3 point kada. 1, this is correct. Loktak Lake ekkada undi? Manipurlo undi. And where is Barail Range? No, ma, me.
ఇది మణిపూర్, బరేల్ రేంజ్ ఇక్కడ ఉంది సార్, ఇక్కడ. ఓకే, మణిపూర్కి సంబంధం లేదు. డన్. సో దిస్ ఈస్, ఇది ప్రిలిమ్స్ 2013లో అడిగాడు. నెక్స్ట్ బందీపూర్ భైతర్కనిక. క్వశ్చన్ ఏంటి? ఓకే, టైగర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ప్రతి క్లాస్లో చాలా నీట్గా చదువుతున్నవే వస్తున్నాయి. సో ఈజ్ బందీపూర్ అ టైగర్ రిజర్వ్? ఈజ్ బందీపూర్ టైగర్ రిజర్వ్? ఈజ్ భీతర్కనిక టైగర్ రిజర్వ్? భీతర్కనిక అంటే ఓషన్ పక్కన. మీకు ఇది కూడా చెప్పాను, ఓషన్ పక్కన టైగర్స్ ఏం చేస్తాయి, ఓషన్ పక్కన టైగర్స్ ఏం చేస్తాయి, అర్థమైందా? మానస్, ఆర్ మాంక్ డిడి, ఆర్ మాంక్ డిడి, ఈ మాంక్ అనేది టైగర్ రిజర్వ్. ఎం అంటే ఏంటి? మానస్. సో మన న్యూమరిక్తో ఇది క్లియర్ అయిపోయింది. సుందర్బన్స్, ఓ ఎస్, సుందర్బన్స్ ఈజ్ అ టైగర్ రిజర్వ్. సో 2 లేదు. సో ద ఆన్సర్ ఈస్ బి. భీతర్కనిక ఒక టైగర్ రిజర్వ్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, భీతర్కనిక ఓషన్ దగ్గర ఉంది. ఓషన్ పక్కన టైగర్స్ ఏం చేస్తాయి, అర్థమైందా? ఓషన్ పక్కన ఓషన్ స్పీసీస్ ఉంటాయి, అంటే డాల్ఫిన్స్, అంటే మన క్రాబ్స్, టర్టల్స్, ఇవి ఎక్కువ ఉంటాయి రాదర్ దాన్ టైగర్స్ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ భీతర్కనిక చూడండి, మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్. 2012లో అడిగేసి 10లో ఆల్రెడీ అడిగాడు భీతర్కనిక గురించి. సాల్ట్ వాటర్ క్రొకోడైల్. అట్లీస్ట్ ఇఫ్ యూ నో దట్ భీతర్కనిక ఈజ్ నియర్ ద ఓషన్, యూ కెన్ క్రాక్ దిస్ క్వశ్చన్ ఈజీలీ. సాల్ట్ వాటర్ క్రొకోడైల్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాపింగ్ అండ్ దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పీవైక్యూ. పీవైక్యూ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మన రక్తంలో వెళ్ళిపోవాలి ఇది. డూ ఇట్ 20 to 30 టైమ్స్ మన రక్తంలో వెళ్ళిపోవాలి ఇది. ఓకే, భీతర్కనిక 2010లో అడిగాడు, 2012లో అడిగాడు, ఇది కూడా మీకు గుర్తుండిపోవాలి. ఆ ఇంటెన్సిటీలో మనం చదవాలి పీవైక్యూ. అర్థమైందా? విత్ దాట్ ఇంటెన్సిటీ షుడ్ రీడ్ ద పీవైక్యూస్. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్. డెజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, 100% కరెక్ట్. ఇరావికులం, కెన్ ఎనీవన్ టెల్ మీ, ఇరావికులంలో మనం ఏ వాటర్ ఫాల్స్ చదివాము? క్వశ్చన్ కెన్ కమ్ ఎనీ టైమ్, నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, నేనే చెప్తాను, లక్కోమ్ వాటర్ ఫాల్స్, లక్కోమ్ వాటర్ ఫాల్స్. ఓకే, హూలా గిబ్బన్స్, హూలా గిబ్బన్స్. ఈ స్పీషీస్ గురించి కూడా మీకు రేపు లిస్ట్ ఇస్తాను, అందులో మీకు తెలుస్తుంది. ఓకే, సో డోంట్ వరీ. అట్లీస్ట్ వీ నో 1 is correct, 2 is correct. సో ఐదర్ ఆప్షన్ ఈస్ బి ఆర్ సి ఆర్ డి, సారీ, ఇది కాదు ఇది కాదు. ఓకే, 50% వరకు వచ్చాము కదా, దట్ ఈస్ ఇనఫ్, దట్ ఈస్ ఇనఫ్. దీని తర్వాత ఎలా క్రాక్ చేయాలో నేను ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్లో చెప్తాను. మన క్రాష్ కోర్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ లాంచింగ్ హ్యాక్స్, ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్. ఒక క్వశ్చన్ మనకు తెలియనప్పుడు ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాము, దట్ ఈస్ ద పీవైక్యూ హ్యాక్ సెషన్. నేను మీకు డెమో ఇస్తాను, మోస్ట్ ప్రాబబ్లీ ట్యూస్డే లైవ్కి వచ్చి, దెన్ యూ విల్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాక్. అర్థమైందా? చూడండి, 100 క్వశ్చన్లో యూ కెన్ ఎట్ మ్యాక్స్ సాల్వ్ 30 క్వశ్చన్స్. మీరు ఎంత మేధావి అయినా ఈ 30 క్వశ్చన్స్ పైన సాల్వ్ చేయలేరు. అర్థమైందా? మిగతా 70 క్వశ్చన్స్ మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేదే ప్రిలిమ్స్. దిస్ ఈస్ ద ప్రిలిమ్స్, దిస్ ఈస్ నాట్ ద ప్రిలిమ్స్. ఇదే గేమ్, ఈ గేమ్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మనం మెయిన్స్ రాస్తాం, లేకపోతే కష్టం సార్. అర్థమైందా? అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ప్రమోషన్ పర్పస్. ఐ డోంట్ డూ ప్రమోషన్కి చేయట్లేదు. మన మన ఆంధ్ర వాళ్ళు, మన తమ్ముళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు ఈ ట్రిక్స్ని ఫాలో అవ్వడం లేదు ఫర్ గ్రూప్స్ ఆర్ ఫర్ యూపీఎస్సి. అర్థమైందా? ఎందుకంటే వీఆర్ రీడింగ్ బుక్స్, వీఆర్ గెయినింగ్ నాలెడ్జ్, బట్ యాప్టిట్యూడ్ మనలో లేదు. ఎందుకంటే వీఆర్ థింకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆస్కింగ్ ఫ్రమ్ బుక్స్. యూపీఎస్సి బుక్స్తో అడగట్లేదు సార్. యూపీఎస్సి సోర్సెస్ మీరు ఎప్పటికీ తెలియజేసుకోలేరు. రిమెంబర్ దట్.
సో వాట్ యూ కెన్ బిల్డ్ ఈస్ యాప్టిట్యూడ్. అది నేను హ్యాక్ సెషన్లో బిల్డ్ చేస్తాను. దట్ ఈస్ మై వర్క్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. క్లియర్? నెక్స్ట్, అండ్ ఆల్సో వెన్ ఐ సే ఆంధ్ర, it is Telangana also. Please don't bifurcate it from our minds. That was a political strategy, but we are united by our minds. Okay, so let us read in that way. I am sorry if someone had felt bad, but that is what I feel. So this is done. Next, Nagpur promoted as tiger capital of the world. Why is Nagpur promoted as tiger capital of the world? చదువుదాం. నాగ్పూర్ ఈజ్ మేజర్ స్టోర్ హౌస్ ఆఫ్ టైగర్స్. ఓకే, టైగర్ క్యాపిటల్ అంటే టైగర్స్ ఉంటాయి కదా, టైగర్ క్యాపిటల్స్ అంటే టైగర్స్ ఉంటాయి కదా. ఓకే, అదే చెప్తున్నాడు. యాజ్ డిస్ట్రిక్ట్స్ అడ్జసెంట్ టు నాగ్పూర్ హ్యావ్ మెనీ టైగర్ రిజర్వ్స్ అండ్ శాంక్చురీస్. ఓకే, నాగ్పూర్ హ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ కెన్ సపోర్ట్ అ లార్జ్ టూరిస్ట్ ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినండి, టైగర్ రిజర్వ్ అంటే ఏంటి? అక్కడ మనం టూరిజం చేసుకోవచ్చా? నో. టైగర్ రిజర్వ్ ఈస్ ద అట్మోస్ట్ సెక్యూరిటీ ఫర్ టైగర్స్. అంటే ఆ ఏరియాలో టైగర్స్ తప్ప మరి ఎవరు కనిపించకూడదు. సో టూరిజం ఎక్కడి నుంచి వచ్చింది సార్? టూరిజం ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైందా? టూరిజం క్వశ్చనే కాదు ఇది యాక్చువల్గా. సో ఆన్సర్ ఈజ్ వన్ ఓన్లీ. దిస్ వాస్ ఆస్క్డ్ ఇన్ సిఏపిఎఫ్ ఎగ్జామ్. సిఏపిఎఫ్ ఎగ్జామ్. ఓకే, చూడండి, ఈ క్లాస్లో మనం 30 పీవైక్యూస్ మాత్రమే చేయగలము. ఐ విల్ ప్రొవైడ్ యూ ద పీడిఎఫ్. యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఆఫ్ ఇండియా. Shikari Devi, I agree we did not read this. I did not read this. క్వశ్చన్ ఏంటి? సౌత్ టు నార్త్ అంటే కింద నుంచి పైన. ఓకే, భద్ర, వి రెడ్ దిస్. ఎస్, వి రెడ్ దిస్. దిస్ ఈజ్ ఇన్ కర్ణాటక. వి రెడ్ భద్ర టైగర్ రిజర్వ్. గుర్తుందా? భద్ర టైగర్ రిజర్వ్. ఓకే, సిమ్లీపాల్ థర్డ్ టైం వస్తుంది. ఇది థర్డ్ టైం వస్తుంది. చూడండి, పీవైక్యూ ఇంపార్టెన్స్ తెలుస్తుంది మీకు ఇప్పుడు. See this? What is this? Simlipal. This is Simlipal. 2014లో సిడిఎస్లో అడిగాడు. అగైన్ హీఈస్ ఆస్కింగ్ సిమ్లీపాల్ హియర్. ఓకే, డన్. దిస్ ఈజ్ ఇన్ ఒరిస్సా. పచమర్హి, దిస్ ఈజ్ ఇన్ ఎంపీ. పచమర్హి ఎంపీలో ఉంది. క్లియర్? ఓకే, సో కింద నుంచి పైకి వెళ్తే ఓకే, షికారి దేవి ఉంది. సో లెట్ us మేక్ ఎ గెస్ వర్క్. గెస్ చేద్దాం మనం. ఫస్ట్ ఇవి అరేంజ్ చేద్దాం. ఒడిస్సా, సారీ, కింద కర్ణాటక. ఫస్ట్ ఈజ్ కర్ణాటక, సెకండ్ ఈజ్ ఒడిస్సానా ఎంపీయా? ఎంపీనా ఒడిస్సానా? చెప్పండి. ఎంపీ వస్తుందా ఒడిస్సా వస్తుందా? నాకైతే ఒడిస్సా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఓకే, ఒడిస్సా, ఎంపీ. అండ్ షికారీదేవి ఎక్కడ ఉండొచ్చు? షికారీదేవి మేబీ ఇట్ కెన్ బి నార్త్ సైడ్. బికాస్ సౌత్లో మనం ఈ పేర్లు ఎక్కువగా వినం. షికారీదేవి అనేసి మనం ఎక్కువగా పేర్లు వినం. అర్థమైందా? సో దిస్ కెన్ బి నార్త్. సో వీ కెన్ చూస్ కర్ణాటక యాజ్ ద సదర్న్ మోస్ట్. 2, దాని తర్వాత 3 ఒడిస్సా, దాని తర్వాత 4 పచ్మర్హి, అండ్ 1 ఈజ్ నార్దర్న్ మోస్ట్. అర్థమైందా? అంటే నేను ఏం గెస్ చేశానంటే, లెట్ మీ టెల్ యూ వై డిడ్ ఐ గెస్ షికారీదేవి ఇన్ నార్త్. బికాస్ సౌత్లో దేవి అనే పేర్లు తక్కువ. వీ హర్డ్ సలీం అలీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇన్ కేరళ. వీ హర్డ్ కవల్ టైగర్ రిజర్వ్. వీ హర్డ్ కాళీ టైగర్ రిజర్వ్. బట్ ఈ దేవి అనే పేరు ఇక్కడ కాదు. నందాదేవి, షికారీదేవి అవన్నీ పైన పేర్లు, నార్దర్న్ సైడ్ పేర్లు. సో దిస్ ఈస్ ద గెస్ వర్క్. దీస్ టైప్ ఆఫ్ ట్రిక్స్ ఐ విల్ టీచ్ యూ ఇన్ ప్రిలిమ్స్ హ్యాక్స్ క్లాస్. అంటే ఒక క్వశ్చన్ రాకపోతే అది మనం ఎలా హ్యాండిల్ చేయాలో,
దట్ ఈస్ ద హ్యాక్ హియర్. క్లియర్? ఎన్డీఏ ఎగ్జామ్లో అడిగాడు ఇది, ఎన్డీఏలో అడిగాడు. నెక్స్ట్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గైస్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, టైగర్ రిజర్వ్ అనేది ఏది? భీతర్కనిక మరొకసారి అడిగాడు. థర్డ్ టైం గైస్, థర్డ్ టైం. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పీవైక్యూ. భీతర్కనిక టైగర్ రిజర్వ్ కాదు, ఇది ఆల్రెడీ అడిగేసాడు. చూపించాలా? ఇఫ్ యూ ఫర్గట్, సీ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ టైగర్ అడిగాడు కదా. ఎస్, అది ఇప్పుడు కనిపించడం లేదు. ఓకే, ఐ థింక్ యూ రిమెంబర్, ఐ హోప్ యూ రిమెంబర్. ఓకే, ఇదిగోండి ఇదిగోండి, భీతర్కనిక, భీతర్కనిక. ఓకే, టైగర్ రిజర్వ్స్. అక్కడ కూడా మనం 2 క్యాన్సిల్ చేసాము. భీతర్కనిక ఇస్ నాట్ అ టైగర్ రిజర్వ్. ఈవెన్ ఇఫ్ యూ డూ CSC PYQs, you can solve many questions of CDS and NDA, because UPSC itself repeats the question. UPSC కూడా వాళ్ళ క్వశ్చన్స్ కాపీ చేస్తుంది మళ్ళీ. APPSC TGPSC కూడా అంతే, అన్ని స్టేట్ పిఎస్సి క్వశ్చన్స్ అలాగే చేస్తున్నాయి. నెక్స్ట్, సో వేవవి టైగర్ రిజర్వ్ భీతర్కనిక అయితే కాదు. చిలికా కూడా ఒక లేక్ అనమాట, ఇది కూడా ఓషన్ పక్కన, లగూన్ లేక్ అని చదివాం కదా మనం. సో ఓషన్ పక్కన టైగర్స్ ఏం చేస్తాయి సార్? ఓషన్ పక్కన టైగర్స్ ఏం చేస్తాయి? నోక్ రేక్, ఐదర్ దిస్ ఆర్ దుధ్వా. ఎక్కడుంది నోక్ రేక్? నోక్ రేక్ ఈజ్ ఇన్ గారో హిల్స్, చదివాం మనం పివైక్యూలోనే. ఆ గారో హిల్స్ దగ్గర నేను ఇప్పుడు ఏం చెప్పాను? మౌంటైన్స్ పైన టైగర్స్ ఏం చేస్తాయి? సో ద ఆన్సర్ విల్ బి టైగర్ రిజర్వ్ దుధ్వా. ఓకే, బయోస్పియర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్. చిలికా ఇస్ నాట్ అ బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నవే 18, అందులో చిలికా లేదు. ఓకే, దుధ్వా అయిపోయింది ఇక్కడ. అయితే భీతర్కనిక అవ్వాలి, అయితే నోకరేక్ అవ్వాలి. ఇప్పుడు మీరే చెప్పాలి. ఓకే, నేషనల్ పార్క్ ఏంటి ఇక్కడ? నేషనల్ పార్క్, భీతర్కనిక ఒక నేషనల్ పార్క్ కూడా. ఓకే, నోకరేక్ కూడా నేషనల్ పార్క్, దట్ ఈస్ ట్రూ. బట్ నోకరేక్ ఈస్ అ బయోస్పియర్ రిజర్వ్ ఆల్సో. అండ్ sanctuary is Chilika Sanctuary, Chilika Lake Sanctuary. Clear? Okay. Next, this was asked in NDA 2015. NDA 2015. పెరియార్, ఇది కేరళ అనుకోండి. పెరియార్ పైన ఉందా కిందనుందా? టెక్స్ట్ ఇది కూడా మీకు చెప్పాను, పెరియార్ పైన ఉందా కిందనుందా? మీరే చెప్పాలి, ఐ డోంట్ నో ద ఆన్సర్. డాచిగమ్ నేషనల్ పార్క్, డాచిగమ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఆర్ లద్దాఖ్లో ఉందా? లద్దాఖ్లో ఉందా, జమ్మూ కాశ్మీర్లో ఉందా? సరిస్కా రాజస్థాన్. కాన్హా మీకు చెప్పాను, కాన్హా, మాధవ్, కృష్ణుడి పేర్లు అన్నీ ఎంపీలో ఉన్నాయని. ఓకే, సో పెరియార్ ఫస్ట్, పెరియార్ ఫస్ట్. నెక్స్ట్ ఈజ్ సరిస్కా, సారీ నెక్స్ట్ ఈజ్ కాన్హా, రైట్? నెక్స్ట్ ఈజ్ కాన్హా, నెక్స్ట్ ఈజ్ సరిస్కా, అండ్ లాస్ట్ ఈజ్ డాచిగమ్. అంటే 1, ఓకే, 1 4 3 2, అంటే 1 4 3 2. ఓకే, CDS 2013 అడిగాడు. Which of the following statements on biosphere reserves is not correct? Not correct. Remember this, not correct. 1973లో యునెస్కో launched a worldwide program on man and biosphere. సో 3 10 సార్లు చెప్పాను 1971 గైజ్ అనేసి. క్లియర్? ఓకే, లెట్ us read a question first. 3 and M. Yes, 3 అది. I am sorry guys. Sorry. Biosphere reserves promote research on ecological conservation. Yes, బయోస్పియర్ రిజర్వ్ అయినా నేషనల్ పార్క్స్ అయినా ఏవైనా రీసెర్చ్ చేస్తాయి, రీసెర్చ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. అర్థమైందా? సో దిస్ ఈస్ కరెక్ట్. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. క్యాన్సిల్ గైస్, క్యాన్సిల్. Biosphere reserves are multi-purpose protected areas to preserve the genetic diversity in the ecosystem. Oh yes, biodiversity protection ke kada. Don't think much in this is correct. CDS lo adigaడు ఈ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ సి.
1971 ఈజ్ ఫర్ వెట్లాండ్స్. ఐఎమ్ వెరీ సారీ. వెట్లాండ్స్ రామ్సర్ కన్వెన్షన్ 71లో వచ్చింది. దిస్ ఈస్ కరెక్ట్. ఓకే. ఓకే. నెక్స్ట్, ఇన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. జిమ్ కార్బెట్ కి వేరే పేరు ఏంటి? రామగంగా ఈజ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. చూద్దాం. తెలియదు కదా, డోంట్ జంప్ టు కంక్లూజన్స్ ఫర్ నౌ. ఇనీషియల్లీ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ హైలే నేషనల్ పార్క్. తెలీదు, చూద్దాం. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద 9 టైగర్ రిజర్వ్స్ క్రియేటెడ్ ఎట్ ద లాంచ్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఇన్ 1973. చూడండి, లాజిక్ అప్లై చేయండి. సి, కన్సిడర్ దిస్ ఇస్ అ డెమో ఫర్ ప్రిలిమ్స్ హ్యాక్ సెషన్. ఓకే, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. తెలియకపోయినా వీ కెన్ సాల్వ్ ఇట్. చూడండి, ఫస్ట్లో ఏం చెప్పాడు? జిమ్ కార్బెట్ అనేది ఓల్డెస్ట్ అని చెప్పాడు. ఓల్డెస్ట్. ఒకవేళ ఓల్డెస్ట్ అయితే 1973లో మనం ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేసినప్పుడు ఏం చెప్పాను? 1973లో ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేసినప్పుడు అది లిస్ట్లో ఉండాలి కదా, ఆ ప్రాజెక్ట్ ఇది ఉండాలి కదా. సో సీ ద సెకండ్ ఆప్షన్ నౌ. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద 9 టైగర్ రిజర్వ్స్ క్రియేటెడ్ ద లాంచ్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ 1973. ఎస్ సార్, ఆ ప్రాజెక్ట్లో ఉందంటే ఇది ఎక్కడో పాతదే కదా. అది పాతదంటే ఇది ప్రాజెక్ట్లో ఉండాలి కదా. సో ఫస్ట్ ఆప్షన్ సపోర్ట్స్ సెకండ్ ఆప్షన్. దట్ ఈస్ వై అయితే 1 and 2 రెండు రావాలి, అయితే 2 రాకూడదు. అర్థమైందా? 1 కరెక్ట్ అయితే 2 కూడా కరెక్ట్ అవ్వాలి. రెండు రావాలి ఆన్సర్లోనే. సో దిస్ ఈస్ నాట్ ద ఆన్సర్, ఐదర్ దిస్ ఆర్ దిస్. సో థర్డ్, ఇనీషియల్లీ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ హెయిలీ నేషనల్ పార్క్. ఇది మనకు తెలియదు, చదివితే టిక్ కొడతారు, లేకపోతే గెస్ వర్క్. ఐ వుడ్ సే హెయిలీ అంటే బ్రిటిష్ పేరే కదా, జిమ్ కార్బెట్ కూడా బ్రిటిష్ పేరే కదా. సో దిస్ కెన్ బి ట్రూ కదా. మనం ఇండిపెండెన్స్ తర్వాత పేరు మార్చాం రామగంగా అనేసి. అర్థమైందా? దాని ముందు బ్రిటిషర్సే కదా పాలించారు మనకి, ఆ బ్రిటిష్ పేర్లు పెట్టుంటారు. సో దట్ ఈస్ ట్రూ. చూడండి, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో దిస్ ఆప్షన్, అట్లీస్ట్ మనం టూని సిని కోసం డిని కోసం వీఆర్ లెఫ్ట్ విత్ ఏ అండ్ బి. యూ కెన్ చూస్ 50-50. ఓకే. నెక్స్ట్, ఇంద్రావతి. మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, సేమ్ క్వశ్చన్. ఇంద్రావతిని కుట్రు కూడా అంటాము. ఇంద్రావతి ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్. 4. పెరియార్ ఈజ్ ఇన్ కేరళ. మీన్ వైల్ ప్లీజ్ ఆన్సర్. పెరియార్ ఇక్కడ ఉందా? ఇది కేరళ మ్యాప్ అనుకోండి. పెరియార్ పైన ఉందా, కింద ఉందా? రీసెర్చ్. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీలోని, డోంట్ టేక్ ఇట్ లైట్లీ. సిమ్లీపాల్ ఒడిస్సా. సిమ్లీపాల్ ఫోర్త్ టైం అడుగుతున్నాడు. బందీపూర్ కూడా సెకండ్ టైం అడుగుతున్నాడు. కర్ణాటక. ఓకే, వీఆర్ డన్ విత్ దిస్. సీరియస్లో అడిగాడు ఇది. మళ్ళీ బయోస్పియర్ రిజర్వ్ అడిగాడు. లెట్స్ సీ వాట్ ఇస్ ద క్వశ్చన్. ద ఐడియా ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ వాజ్ ఇనిషియేటెడ్ బై యునెస్కో ఇన్ 1973. ఇది కామెడీయా? ఈజ్ దిస్ కామెడీ? చూడండి, సేమ్ క్వశ్చన్ అడిగాడు సిడిఎస్లోని, మళ్ళీ ఎన్డీఏలో అడుగుతున్నాడు వీడు. అర్థమైందా? దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ PYQ. ఐఎమ్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్, వితౌట్ PYQ you cannot clear this exam. This is the god of prelims. There are 18 designated biosphere reserves in India. Oh yes sir, 18. కానీ యునెస్కో ద్వారా 12. చూడండి, all biosphere reserves in India have been included in world network of biosphere reserves. కాదు, ఓన్లీ 12 మాత్రమే. సో 3 is తప్పు, 1 is correct, 2 is correct. Okay. National parks locations. Great Himalayan National Park. My students can even tell, ఇక్కడ తీర్థన్ రివర్ ఉంది, ఇక్కడ బ్రౌన్ బేర్ ఉంది. విచ్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్? హిమాలయన్ బ్రౌన్ బేర్. హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? హెమిస్ జమ్మూ కాశ్మీర్లోని. క్లియర్? హెమిస్లో మనం ఏం చదివాము? కాశ్మీరీ స్టాగా? నో, దట్ ఈస్ ఇన్ డాచిగమ్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మై స్టూడెంట్స్ కెన్ ఈవెన్ టెల్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో మనం ఏం చదివాము?
alpine flowers, alpine flowers. Clear? So valley of flowers, this is correct, this is correct, this is correct. వ్యాలీ అనే పేరుతోని మనం ఎన్ని నేషనల్ పార్క్స్ చదివాము ప్లీజ్ కమెంట్ చేయండి. వ్యాలీ అనే పేరుతోని ఐ థింక్ 5. కెన్ యూ రిమైండ్ మీ 5 నేషనల్ పార్క్స్ విత్ ద నేమ్ ఆఫ్ వ్యాలీ? ఓకే, సిఐఎస్ఎఫ్లో అడిగాడు 2015. నౌ నామ్డఫా ఆస్క్డ్ సెకండ్ టైం అడిగాడు. ఎక్కడ ఉంది ఇది? మిష్మి హిల్స్. డాఫ్లా మీరి అబోర్ మిష్మి. మిష్మిలో నామ్డఫా ఉంది, మేఘాలయలో కాదు. మేఘాలయలో 2 ఉన్నాయి యాక్చువల్గా, అది కూడా అడిగేశాడు ఆల్రెడీ. బాల్పక్రమ్, నోక్రేక్, బాల్పక్రమ్. 2 rivers, సోమేశ్వరి, గోణేశ్వరి. ట్యూరా పీక్. ఓకే, మీకే ఆన్సర్ చెప్పాను. అసలు మీకు అడిగాను యాక్చువల్గా రివర్స్ క్వశ్చన్, నేనే చెప్పాను ఆన్సర్. నెక్స్ట్ ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళలో ఉందంటున్నాడు. ముదుమలై అనే పేరు ఎక్కడ చదివాం సార్ మనం? ముదుమలై, ముకుర్తి, ఇది మన సత్యమంగళం, తమిళనాడులో చదివాము. సో దిస్ ఈస్ రాంగ్. శేషాచలం బయోస్పియరిజం ఆంధ్రప్రదేశ్. పుష్ప మూవీ గుర్తుంచుకోండి. ఓకే, సో దిస్ ఈస్ కరెక్ట్, దిస్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఈస్ 3 ఓన్లీ. సేమ్ సిఐఎస్ఎఫ్లో అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మోస్ట్ లైక్లీ ప్లేసెస్? మస్క్ డియర్, మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఆస్కాట్ మస్క్ డియర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎక్కడ చదివాము ఇది? సీ ద క్వశ్చన్. కిషన్పూర్ గుర్తొస్తుందా మీకు? యూపీ చెప్తున్నప్పుడు 2 ఇంపార్టెంట్ శాంక్చురీస్ చెప్పాను, కిషన్పూర్, కటర్నియా ఘాట్. మానస్ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్కి లాజిక్ చెప్తాను మీకు. దిస్ ఈజ్ వాట్ ఐ విల్ బి టీచింగ్ ఇన్ ప్రిలిమ్స్ హ్యాక్స్ క్లాసెస్. చూడండి, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు? మస్క్ డియర్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటెట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యాచురల్ హ్యాబిటెట్? ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ సే విశాఖపట్నంలో ఉంటున్నాము. దిస్ ఈజ్ అవర్ న్యాచురల్ హ్యాబిటెట్. అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నేను ఇక్కడే ఉంటాను. అర్థమైందా? అంటే విశాఖపట్నం నుంచి ఐ కెన్ గో టు విజయనగరం, ఐ కెన్ గో టు శ్రీకాకుళం, ఐ కెన్ గో టు మహా అయితే హైదరాబాద్ వెళ్తాను సార్. దిస్ ఈజ్ మై న్యాచురల్ హ్యాబిటెట్. అర్థమైందా? అంటే ఆస్కాట్ మస్క్ డియర్ ఒకవేళ హిమాచల్ ప్రదేశ్లో ఉంటే అది కేరళలో ఉంటుందా? దాని న్యాచురల్ హ్యాబిటెట్ దాని దగ్గరలోనే ఉంటుంది, యూపీ, పంజాబ్ ఆర్ మహా అయితే జమ్మూ కాశ్మీర్. కానీ అది కేరళకి వెళ్ళిపోదు కదా నడుచుకొని. నో, ఆస్కాట్ మస్క్ డియర్ ఒకవేళ న్యాచురల్ హ్యాబిటెట్ హిమాచల్లో ఉంటే దట్ విల్ నాట్ గో టు కేరళ. అర్థమైందా నేను లాజిక్ చెప్పింది? డిస్టెన్స్ ఎంత తక్కువగా ఉంటే దట్ ఈస్ న్యాచురల్ హ్యాబిటెట్. నౌ సీ ద లాజిక్ హియర్. ఆస్కాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గంగోత్రి ఎక్కడ ఉంది? గంగోత్రి ఉత్తరాఖండ్లో ఉంది. కిషన్పూర్ యూపీలో ఉంది. మానస్ అస్సాంలో ఉంది. ఇప్పుడు అస్సాం ఎక్కడ? అస్సాం అనేది ఇక్కడ. ఇది మ్యాప్ అనుకోండి, ఇండియా మ్యాప్. ఇమాజిన్ దిస్ యాజ్ ఇండియా మ్యాప్. అస్సాం ఇక్కడ ఉంది, యూపీ ఇక్కడ ఉంది, యూకే ఇక్కడ ఉంది. సో కెన్ దిస్ బి పాసిబుల్ ఫర్ మస్క్ డియర్ టు ట్రావెల్ దిస్ లాంగ్? అర్థమైందా? సో ఆన్సర్ కెనాట్ బి మానస్ నేషనల్ పార్క్. యూపీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి దిస్ కెన్ బి ఆన్సర్. ఇది కూడా యూకేలో ఉంది కాబట్టి దిస్ కెన్ బి ఆన్సర్. అర్థమైందా? సో ఆన్సర్ కెనాట్ బి 4. ఇదైతే కాదు ఆన్సర్, అట్లీస్ట్ 1 or 2 or 2 and 3. అర్థమైందా? ఇఫ్ యూ నో ద లొకేషన్ ఆఫ్ ఆస్కాట్ మస్క్ డియర్ శాంక్చురీ, యూకే ఈజీగా 1 and 2 చెప్పవచ్చు. మీకు తెలియకపోయినా అట్లీస్ట్ యూ గాట్ టు నో వాట్ ఈస్ ద 50-50. ఓకే, ఐదర్ ఏ ఐదర్ బి. అర్థమైందా? సో ద క్వశ్చన్ క్లూ అంతా ఈ వర్డ్లో ఉంది, న్యాచురల్ హ్యాబిటెట్. అంటే దగ్గరలో లొకేషన్స్ ఉండాలి, దూరంగా కాదు. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ ఇస్. మళ్ళీ చెప్తున్నాను,
Prelims hack sessions is something you never you never experienced it. You would never experience it. This is the first time we are launching it in Andhra Pradesh. Okay, so please చాలా సీరియస్గా తీసుకోండి ఇది. ఐ విల్ రిక్వెస్ట్ సార్ టు క్రాష్ కోర్స్ కన్నా వేరేగా కూడా మనం ఒక కోర్స్ లాంచ్ చేస్తాం ఓన్లీ ప్రిలిమ్స్ హ్యాక్ సెషన్స్కి. ఓకే, సో ద పీపుల్ హూ డోంట్ వాంట్ క్రాష్ కోర్స్ కెన్ ఓన్లీ ఎన్రోల్ ఇన్ దిస్ ప్రిలిమ్స్ హ్యాక్ సెషన్. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ నేషనల్ పార్క్, రివర్ ఫ్లోయింగ్ త్రూ ద పార్క్. నేషనల్ పార్క్, రివర్ ఫ్లోయింగ్ త్రూ ద పార్క్. సో నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, గంగా. అసలు గంగా అనే వర్డ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? రివర్స్ క్లాస్లో మనం చదివాము. గంగా అనే వర్డ్ దేవప్రయాగ్ నుంచి మొదలవుతుంది. అండ్ దేవప్రయాగ్ ఈజ్ నాట్ ఇన్ యూకే. కొంచెం ముందుకెళ్తే వస్తుంది. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో రామగంగా ఉంది, నాట్ గంగా. కాజీరంగా నేషనల్ పార్క్, మానస్ రివర్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, కావేరి. సో ఇప్పుడు మీరు చూస్తే కరెక్ట్గా నౌ హౌ ద మ్యాపింగ్ క్లాసెస్ హెల్ప్. చూడండి ఇప్పుడు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. కావేరి ఇక్కడ ఒరిజినేట్ అవుతుంది, బ్రహ్మగిరి నుంచి. సో దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ కావేరి రివర్. కావేరి టచ్ అవుతుందా ఇక్కడ? టచ్ అవుతుందా? నో సార్. సో దిస్ ఈస్ హౌ మ్యాపింగ్ క్లాసెస్ హెల్ప్ యూ. ఓకే, వాట్ ఈస్ అవర్ క్వశ్చన్? యా, సో సైలెంట్ వ్యాలీలో ఇది లేదు. అయితే ఏముంది సైలెంట్ వ్యాలీలో? కుంతి పూజా రివర్ చదివాం మనం, ఇది కూడా కుంతి పూజా రివర్. కాజీరంగాలో మానస్ లేదు. సో టుడే యువర్ హోంవర్క్ ఈస్ విచ్ రివర్ ఫ్లోస్ త్రూ కాజీరంగా, రీసెర్చ్ చేసి రండి. జిమ్ కార్బెట్లో రామగంగా. సో ఆన్సర్ ఈస్ నన్. ఇది కూడా ప్రిలిమ్స్లోనే అడిగాడు, ఐ థింక్ సో. ఎస్, ప్రిలిమ్స్ 2013. ఓకే, సుల్తాన్పూర్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉందా? సుల్తాన్ అనేది హర్యానా. సుల్తాన్కి ఏమంటే ఇష్టం? బెండకాయ అంటే ఇష్టం. భీందావాస్. ఓకే, సో ఇది హర్యానాలో ఉంది. సుల్తాన్పూర్ హర్యానా. కులిక్, వీ డోంట్ నో దిస్. నవాబ్గంజ్, రిమెంబర్ వెట్లాండ్స్ చదువుతున్నప్పుడు స ప నా అనే న్యూమోనిక్ ఇచ్చాను మీకు. నా అంటే నవాబ్గంజ్ యూపీ. అత్తివేరి. ఇప్పుడు హ్యాక్ సెషన్ మీకు పనికి వస్తుంది. కులిక్ ఎక్కడ, అత్తివేరి ఎక్కడ? చూడండి, ఒకటి నార్త్ స్టేట్, ఒకటి సౌత్ స్టేట్. విచ్ నేమ్ ఈస్ సదర్న్ అండ్ విచ్ నేమ్ ఈస్ నార్దర్న్ నేమ్? చెప్పండి. కులిక్ అంటే రిమెంబర్ ద కాళీమాత. పులి. అత్తివేరి, ఈ వేరి అనేది మన సౌత్ వర్డ్ అనమాట. వేరి, అర్థమైందా? ఆన్సర్ ఈస్ దిస్, సిఏపిఎఫ్. నార్త్ టు సౌత్ డైరెక్షన్. ఇంద్రావతి కనీసం 4th టైం అడుగుతున్నాడు వీడు, పీవైక్యూలో. సో ఇంద్రావతి ఛత్తీస్గఢ్లో ఉంది, నాగర్హోల్ కర్ణాటకలో ఉంది, జిమ్ కార్బెట్ యూకేలో ఉంది, మాధవ్ నేషనల్ పార్క్ ఎంపీలో ఉంది. సో ద ఫస్ట్ ఈస్ 3, దెన్ ఎంపీలో ఏముంది? 3, 4, 1, 2. ఓకే, ఆన్సర్ ఈస్ సి, 3, 4, 1, 2. ఓకే, లాస్ట్ 4 క్వశ్చన్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ద పీడిఎఫ్. ఈ పీడిఎఫ్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ ఈ 100 క్వశ్చన్స్ మీరు చేసుకుంటే దిస్ విల్ బీ యువర్ రివిజన్ ఫర్ ఆల్ ద మ్యాపింగ్ సెషన్స్. ఇది మీరు పక్కన ఉంచుకోండి, ప్రింట్ చేయించుకోండి, యువర్ విష్. బట్ ప్లీజ్ సాల్వ్ ఇట్ విత్ అట్మోస్ట్ డెడికేషన్. ఏవైనా మీ కొత్త పేర్లు కనిపించాయి అనుకోండి, ప్లీజ్ నోట్స్ తయారు చేసుకోండి దాని మీద. 2 లైన్స్ చాలు. ఏ రివర్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది, దట్స్ ఇట్. మహామందా రివర్, లఖారి, పచమర్హి, చంద్రప్రభ. ఐ అగ్రీ, నేను మీకు చెప్పలేదు, ఐ అగ్రీ దిస్. బట్ వీ రెడ్ పచమర్హి ఎంపీలో ఉంది. సో సి ఈజ్ 1. అయితే ఇది కాదు.
Okay, so now the state comes. This is Mahananda. So this is Mahananda. ఇది మీకు రివర్స్ క్లాస్లో చెప్పాను. దిస్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. అర్థమైందా? దిస్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. దిస్ ఈజ్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. మహానంద రివర్స్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. మహానది వేరు, మహానంద వేరు. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దాట్. మహానంద is tributary of Ganga. Mahanadi is in ఛత్తీస్గఢ్, ఒరిస్సా. ఓకే, నౌ కొత్త వర్డ్ కనిపించిన వెంటనే లఖారీ వ్యాలీ ఈజ్ ఇన్ ఒడిస్సా. ఇప్పుడు మీ నోట్స్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇది లఖారీ వ్యాలీ. ఓకే, సిఏపిఎఫ్లో అడిగాడు. నెక్స్ట్ నీలగిరి, ఆబ్వియస్లీ ఇన్ కేరళలో ఉంది కదా నీలగిరి. ఓకే, కేరళ లేకపోతే తమిళనాడు. ఎందుకంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ 3 స్టేట్స్లో ఉన్నది, కర్ణాటక, తమిళనాడు, కేరళ. సో ఇక్కడ తమిళనాడు ఇచ్చాడు. నెక్స్ట్ పచ్మర్హి 5th టైం వస్తుంది గైస్. రియలైజ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ పచ్మర్హి. దిస్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ 5th టైం ఇన్ యూపీఎస్సీ PYQ. ఓకే, మానస్ అస్సాం, సిమ్లీపాల్ ఒడిస్సా. డన్. సింపుల్గా అయిపోతున్నాయి. కాజీరంగా 10 సార్లు చెప్పాను కాజీరంగాలో 1 హార్న్ ఉందనేసి. డాచిగమ్ నేషనల్ పార్క్, హంగోల్ కాశ్మీరీ స్టాగ్. దిస్ వాజ్ మై ఫస్ట్ క్లాస్ ఆఫ్ నేషనల్ పార్క్స్. ఇది మీకు చెప్పాను. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. జిమ్ కార్బెట్లో ఏ రివర్ ఉంది? రామగంగా రివర్. ముదుమలై ఎలిఫెంట్. క్లియర్? ఓకే. ఇండియాస్ డెజర్ట్ నేషనల్ పార్క్. It is spread over 2 districts. There is no human habitation inside the park. It is one of the natural habitats of Great Indian Bustard. This is the most appropriate question for prelims hack session. అర్థమైందా? ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. లెట్ మీ గివ్ యూ డెమో. చూడండి, ఇండియాస్ డెజర్ట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దేర్ ఈజ్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ ఇన్సైడ్ ద పార్క్, బట్ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 2 districts. ఓకే, మనం డిస్ట్రిక్ట్ అనే పేరు ఇప్పుడు పెడతాము. మనం ఒక ఏరియాని డిస్ట్రిక్ట్ అనే పేరు ఇప్పుడు పెడతాము. ఆ ఏరియాలో 1,00,000 మందో ఒక 10 లక్షల మంది ఉన్నప్పుడే కదా. 10 lakhs 1 lakh లేకపోతే ఒక 1000 మందో ఉన్నప్పుడే కదా డిస్ట్రిక్ట్ అనే పేరు పెడతాము. అర్థమైందా? మనం మనుషులు లేకపోతే డిస్ట్రిక్ట్ అనే పేరే పెట్టాం యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఆ బయోస్పియర్ రిజర్వ్ లోపల డిస్ట్రిక్ట్స్ ఉన్నాయేంటి? లేవు కదా. ఎందుకంటే అక్కడ హ్యూమన్స్ లేరు కాబట్టి. ఇక్కడ నేనేం చెప్తున్నాను? డిస్ట్రిక్ట్ ఉంటే హ్యూమన్స్ ఉంటారు. సో అయితే ఇది కరెక్ట్, అయితే ఇది కరెక్ట్. రెండు కెనాట్ బి కరెక్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద హ్యాక్. ఇది తప్పు. నో హ్యూమన్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నది ఇది, కానీ ఇది తప్పు. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ లో మనుషులే కదా ఉంటారు. రాంగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యాచురల్ హ్యాబిటట్స్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఓ ఎస్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇదే న్యాచురల్ హ్యాబిటట్. ఓకే, సో 3 is correct. So the answer is 2 రాదు. Answer is 2020. Okay, this is the demo of prelims hack session. The boundaries of national park are defined by legislation. A biosphere reserve is declared to conserve and specify species of flora and fauna. In a wildlife sanctuary, limited biotic interference is permitted. ఈ క్వశ్చన్ కూడా మనం చేసుకున్నాము. రిమెంబర్ దిస్ క్వశ్చన్, వీ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. సో 100 PYQs ఉన్నాయి ఇందులోని. అన్నీ చూసి అన్నీ కరెక్ట్గా చేసి ఏమైనా కొత్త పేర్లు వస్తే ప్లీజ్ రిమెంబర్ దట్. ప్లీజ్ నోట్స్లో అప్డేట్ చేసుకోండి. ఓకే, we will be releasing this PDF in Telegram. Okay, till then, thank you, bye, hope you enjoyed the session. Read well, read according to the PYQ. PYQ లేకపోతే చదవకండి.
before starting any topic, new topic, please see the PYQs. Let it be mains, let it be prelims, let it be groups, let it be UPSC. Okay, thank you, bye bye.